అందరికీ నమస్కారం. ఇటీవల అశోక్ నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంపై మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ మాధవరెడ్డి గారు మరియు కలెక్టర్ గారు సందర్శించడం జరిగింది. ఆ సందర్శించే క్రమంలో పురాతనమైన శివాలయం శిథిలావస్థలో ఉంది. ఆ సగం కంటే ఎక్కువ కూలిపోయి ఉంది. చెట్లు కేవలతో గుడ్డలలో ఉన్న శివాలయం ఇక్కడ ఉండడం జరిగింది. ఆ స్థలాన్ని ఆ జేసీబీలతో మన కాంట్రాక్టర్లు ఆ క్లీన్ చేసే క్రమంలో పట్టడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు మరియు మా పార్టీ కార్యకర్తలు ఆ సందర్శించే క్రమంలో అక్కడ బీజేపీ కొందరు నాయకులు కూడా అక్కడ ఇంతకుముందే ఉండడం జరిగింది. అక్కడ అందరికీ కూడా మన ప్రియతమ నాయకులు మాధవరెడ్డి గారు మరియు కలెక్టర్ గారు ప్రతి ఒక్కరికి క్లియర్గా వివరించి చెప్పడం జరిగింది. ఏంటంటే మన హిందూ సాంప్రదాయాన్ని, మన శివాలయాన్ని అన్ని రకాల గుళ్ళను మనం కాపాడుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంతో పాటు ఆ పురాతనమైన శివాలయం, ఆ పురాతన పిల్లర్స్ని మరియు ఏమైతే ఉపయోగపడతాయో వాటిని ఉపయోగించి అక్కడ శివాలయం నిర్మాణంతో పాటు సరస్వతి అమ్మవారి గుడిని కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మరియు పురావస్తు శాఖలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఆ పలానా శివాలయము అందులో చేర్చి లేదు కాబట్టి ఆ పురావస్తు శాఖలో కూడా ఈ శివాలయాన్ని చేర్చి చాలా అద్భుతంగా నిర్మాణం చేసి డెవలప్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని క్లియర్గా అక్కడ ఉన్న నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు మరి మన వాళ్ళకు, అక్కడ గ్రామస్తులకు చాలా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇవాళ బీజేపీ నాయకులు ధర్నా పేరుతో ఆ స్థలానికి వెళ్ళి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అక్కడ శివాలయం నిర్మాణం చేయకూడదు అని ఎవరైనా అంటే మీరు ధర్నా చేయాలి. కానీ అక్కడ శివాలయం నిర్మాణం చేయాలి, సరస్వతి అమ్మవారి కూడా నిర్మాణం చేయాలి, పురావస్తు శాఖలో దాన్ని ఎంటర్ చేయాలి, దాన్ని చేర్చాలి అని చెప్పేసి వీళ్ళు మంచి పని ముందర పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు అక్కడ పేద ప్రజలు చదువుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు అక్కడ టెంపుల్స్ డెవలప్ చేయాలని అక్కడ చెప్పినప్పటికీ మీరు ఇవాళ ధర్నా చేయడం కరెక్ట్ కాదు. ఈ విధంగా మీరు ఉత్తపూరిత రాజకీయాలు చేయకూడదు. ఈ విధంగా మీరు దేవుళ్ళను ముందర పెట్టుకొని రాజకీయాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. మొన్నటి మొన్న అక్కడ శివాన్ని ముందర పెట్టుకొని శివరాజకీయం చేసింది. ఆ శివాన్ని తీసుకొని వచ్చి ఎర్రటెండల రోడ్డు మీద వేస్తే వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మాయి కూడా రోడ్డు మీద కట్టి అది సగం కాలిన శివాన్ని రోడ్డు మీద వేయడం కరెక్ట్ కాదు. కాలిన శివాన్ని ఎర్రటెండల అర్ధగంట గంట అయింది, మా నాన్న శివాన్ని ఇస్తే మేము దాన సంస్కారాలు చేసుకుంటామని వాళ్ళు బతికినాడే రీతిలో మీరు రాజకీయం చేసింది. ఇది కరెక్ట్ కాదు. మొన్నటి మొన్న ఆ విధంగా ఆయన రాజకీయం చేసిండు. ఇవాళ దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. మంచి కోసం రాజకీయం చేయాలి, లేదంటే స్ట్రేట్ ఫార్వర్డ్ రాజకీయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనం ఏదైనా కూడా మనం హిందుత్వాన్ని మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. అందరం హిందుత్వం ఎక్కడికి పోలేదు. కొన్ని వేల లక్షల సంవత్సరాలైనా కూడా మన హిందుత్వం ఎక్కడికి పోదు. అందరం కాపాడుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా ప్రజలు